2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో పేద ప్రజలకి అవన్నీ మనం చూసాం. అయితే హామీలు ఇచ్చిన తర్వాత అందులో 1% కూడా నెరవేర్చకుండా మాట మార్చే పద్ధతిని అవలంబిస్తూ ఉంది. అయితే ఇది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు కూడా అర్థమైంది. ఓహో, వీరు అధికారంలోకి రావడానికే ఈ పథకాలన్నీ హామీలు ఇచ్చారు, అందువలన ఎటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు అని చెప్పేసి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి గుసగుసలాడుతున్నారని చెప్తా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి అప్పుడే ప్రభుత్వం మీదకి ధర్నాలు చేయండి, మీకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పకుండా ఆయన క్రమ పద్ధతిలో ఆయన పార్టీలను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తిగా వ్యతిరేకమయ్యి ఆ వ్యతిరేకతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తోడైతే మాత్రం ఇది చంద్రబాబు ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది.